జై గురు క్రియేషన్స్కి అమ్మమ్మ చెప్పే కవితలకు స్వాగతం సుస్వాగతం. ఈరోజు అమ్మమ్మ చెప్పే కవితలు 2. మొదటిది దివ్య జనని. అమ్మా అమ్మా అని ఆక్రోషిస్తోంది నా హృదయం, అమ్మా జగన్మాత అని తప్పిస్తోంది నా మది. అమ్మా అమ్మా అని ఆక్రోషిస్తుంది నా హృదయం, అమ్మా జగన్మాత అని తప్పిస్తోంది నా మది. అమ్మా దివ్యజనని, నీలో కరిగిపోవాలని ఆరాటపడుతోంది నా ఆత్మ. అమ్మా దివ్యజనని, నీలో కరిగిపోవాలని ఆరాటపడుతోంది నా ఆత్మ. అమ్మా అమ్మా నీ ఒడిలో ఉండిపోవాలని స్పందిస్తోంది నా హృదయం. అమ్మా నీ ఒడిలో ఉండిపోవాలని స్పందిస్తోంది నా హృదయం. అమ్మా నీ పవిత్ర చరణ కమలాల తలవాల్చాలని కలవరిస్తోంది నా మది. అమ్మా నీ పవిత్ర చరణ కమలాల తలవాల్చాలని కలవరిస్తోంది నా మది. అమ్మా దివ్యజనని, నిన్ను వదిలి క్షణమైనా మనలేనంటోంది నా ఆత్మ. అమ్మా దివ్యజనని, నిన్ను వదిలి క్షణమైనా మనలేనంటోంది నా ఆత్మ. కలుపుకో తల్లి నా ఆత్మను నీ అనంతాత్మలో, కలుపుకో తల్లి నా ఆత్మను నీ అనంతాత్మలో. జై జగన్మాత, జై గురుదేవ, జై జగన్మాత, జై గురుదేవ. ఇంకొక చిన్న కవిత. అమ్మమ్మ గురుదేవుల కోసం చెప్పిన ఈ కవిత. నీ పాద పద్మాలు, నీ పాద పద్మాలు, నీ పాద పద్మాలు పరమ పవిత్రం, దొరికిన చాలు నా జీవనం పవిత్రం. నీ పాద పద్మాలు పరమ పవిత్రం, దొరికిన చాలు నా జీవనం పవిత్రం. నీ నయనాలు దివ్య జ్యోతులు, ఆ దృష్టి పడిన చాలు వెలుగు నా జీవన జ్యోతులు. నీ నయనాలు దివ్య జ్యోతులు, ఆ దృష్టి పడిన చాలు వెలుగు నా జీవన జ్యోతులు. నీ చిరునవ్వులు వెదజల్లు ఆనంద కాంతులు, ఆ వెలుగులు మెరిపింపచేయు నా జ్ఞాన కాంతులు. నీ చిరునవ్వులు వెదజల్లు ఆనంద కాంతులు, ఆ వెలుగులు మెరిపింపచేయు నా జ్ఞాన కాంతులు. నీ కరస్పర్శ కలిగించును దైవప్రాప్తి, ఆ స్పర్శతో సిద్ధించు నా మోక్ష ప్రాప్తి. నీ కరస్పర్శ కలిగించు దైవప్రాప్తి, ఆ స్పర్శతో సిద్ధించు నా మోక్ష ప్రాప్తి. నీ పలుకులు మెరిసే నవరత్న మణులు, ఆ బోధ